బహుజనుల ఆకాంక్షలకు ప్రతిరూపం సర్దార్ సర్వై పాపన్న గౌడ్ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. బహుజనుల నేత సర్వై పాపన్న చరిత్ర భవిష్యత్ తరాలకు ఎదిగే విధంగా హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన గొప్ప నేత అని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్న విషయం ప్రజలు గ్రహించారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, స్థానిక కాంగ్రెస్ నేతలు, గౌడ సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. సర్వై పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. అందరి వాడిగా ఆయన ఆలోచనను పొడిగిపుచ్చుకొని ముందుకు పోయే క్రమంలో 300 ఏళ్ల క్రితమే అసమానతలపైన పోరాడినటువంటి, వివక్షతపైన పోరాడినటువంటి, కుల వివక్ష పైన పోరాడినటువంటి, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయుడు, బూర్జువాలకు వ్యతిరేకంగా, గడిలకు వ్యతిరేకంగా తనకు తాను సొంత సైన్యాన్ని తయారు చేసుకొని ఆనాడు పీడిత దాడిత జనం కోసం మొగులాయి చక్రవర్తులు కానీ ఇతర రాజులపైన, గడిలపైన దండయాత్ర చేసినటువంటి మహోన్నతమైనటువంటి సర్దార్ సర్వన్న ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఈ మహనీయులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం తీసుకుపోయినప్పుడు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున భవిష్యత్ తరాలకు వారి యొక్క పోరాటాన్ని చూపెట్టే విధంగా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పిన ఆలోచన ఈ ప్రభుత్వం వారి ఆలోచన ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుందంటే ఎంత గొప్ప మహనీయుడు ఈరోజు సర్దార్ సర్వై పాపన్న వారి సందర్భంగా చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తూ వారి అడుగుదారులు మనం నడవాల్సిన అవసరం ఉంది. వారి అడుగుదారులు మన ప్రాంతంలో కూడా ప్రజా సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మాట సందర్భంగా చెప్తూ, అందుకే ఇంకా అసమానతలు తొలగిపోలేవు, వివక్ష తొలగిపోలేదని చెప్పని